ఫ్రెండ్స్ ఈరోజైతే మనం బన్ దోశ అయితే ఈజీగా సింపుల్గా చేసేసాం కదండి. ఎలా ఉందో ఏంటో చూపిస్తాను. చూడండి ఎంత మెత్తగా ఉందన్నమాట. అసలు ఎంత గుల్లగా ఉందో. టమాటా చట్నీతో చాలా బాగుందండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసండి డిఫరెంట్గా సూజీ రవ్వతో బన్ దోశ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీ రెసిపీ అండి ఇది. మనము రకరకాల టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ చేస్తూ ఉంటాం కదండి. టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ గారెలు చేయాలన్నా ఇంకేది చేయాలన్నా టైం కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది. కానీ ఇది సింపుల్గా ఈజీగా మనకి ఒక 10 నిమిషాలు అయిపోతుందండి. ముందు పిండి నానబెట్టే పని లేకుండా చాలా ఈజీగా చేసేయచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ బన్న దోశలో కావాల్సిన కూరగాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. పిల్లలు ఏదైతే కూరగాయలు తినని పేచి పెడతారో వాటిని కూడా మనం సన్నగా తరిగి దీనిలో యాడ్ చేసినట్టయితే పిల్లలకు మనం ఇష్టం లేని కూరగాయలు, ఐరన్ రిచ్ ఫుడ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా యాడ్ చేసి చక్కగా పెట్టచ్చండి. హెల్దీ రెసిపీ అనమాట. ఈరోజైతే నేను ఈ రెసిపీ తయారు చేసేస్తున్నాను, చూసేయండి. ఉప్మా రవ్వ 1 కప్పు తీసుకున్నానండి, సూజీ రవ్వ. అలాగే ఒక సన్నగా తరిగిన క్యారెట్ ముక్క, సరిపడినంత సాల్ట్, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగాను, ఈ వంట సోడా 1 అర స్పూను, 1 ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టానండి, కొద్దిగా కొత్తిమీర, కొంచెం 1 టమాటా సన్నగా తరిగి పెట్టాను, పెరుగు 1 కప్పు తీసుకొని 1/2 కప్పు వాటర్ వేసానండి. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని ఈ కప్పు సూజీ రవ్వ మిక్సీ జార్లో వేసాను. అదేవిధంగా 1.5 కప్పు వరకు నేను పెరుగు యాడ్ చేస్తున్నానండి. కొంచెం పలచగా చేశాను పెరుగుని. మజ్జిగ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కొంచెం ఒక 2 మినిట్స్ అయ్యేలోపు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసండి. కొంచెం ఆవాలు, జీలకర్ర, తరిగి పెట్టిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యారెట్ తురుము వేసేసి అలాగే టమాటో కూడా వేసేసండి. ఇదంతా కూడా కలుపుకొని ఒక 2 నిమిషాలు కొంచెం మగ్గనివ్వాలండి. పచ్చివాసన పోనివ్వాలి, అంతే సరిపోతుంది. ఈ విధంగా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. అలాగే మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనం ఏదైతే సూజీ రవ్వలో పెరుగు వేసి పెట్టామో దాన్ని మిక్సీ పట్టుకొని ఎక్కువసేపు ఏమీ నానబెట్టక్కర్లేదండి. కొంచెం నానబెడితే ఒక 1 మినిట్ సరిపోతుంది అనమాట. దాన్ని మిక్సీ పెట్టుకుని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. అలాగే వేయించి పెట్టిన క్యారెట్, ఉల్లిపాయ తురుము ఇవంతా కూడా వేసేసి 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేశానండి. సరిపడినంత సాల్టు, కొంచెం కొత్తిమీర, ఇక్కడ సోడా ఉప్పు 1 అర స్పూన్ వరకు యాడ్ చేశానండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా కలిపి పెట్టాను. దీనిలో బంగాళదుంప, అలాగే సన్నగా తరిగిన బీన్స్ అలాంటి కూరగాయలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా కన్సిస్టెన్సీ వస్తే బాగుంటుంది అనమాట, గుల్లగా వస్తాయి బన్ దోశలు. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి చిన్న మూకుడు పెట్టానండి. దీనిలో 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. ఇదంతా కూడా కలిపేసి ఈ విధంగా పెట్టానండి. మన దగ్గర తాలింపు పోసుకునే మూకుళ్ళు ఉంటాయి కదండి, కాడతో ఉంటాయి, అవి కూడా వాడుకోవచ్చు. మనకి నచ్చిన సైజుని బట్టి మనం తీసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఒక 5-6 గరిటెల వరకు చిన్న గరిటెలు వేసుకున్నాను. బన్లాగా కొంచెం ఎక్కువ వస్తే 1 దోశ సరిపోతుందండి. మనకి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క దోశ సరిపోతుంది అనమాట. ఈ విధంగా వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టండి. 2 మినిట్స్ వదిలేసినట్టయితే చక్కగా ఈ విధంగా వేగేసి ఉంటుంది దోశ. దీన్ని టర్న్ చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనిలో 1 అర స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి, అడుగు కూడా ఈ దోశ కాలడానికి. ఆ విధంగా మనం చక్కగా ఆయిల్ యాడ్ చేసేసండి. 2 మినిట్స్ ఉంచినట్టయితే దోశ అయితే చాలా బాగా వస్తుందండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే 1 మినిట్లో అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ. ఒక్కొక్కరికి 1 దోశ సరిపోతుందండి. చూసారు కదా. ఇంకా మిగతావి కూడా నేను ఈ విధంగానే వేసేసానండి. చక్కగా ముందు కొద్దిగా ఆయిల్ యాడ్ చేయడము, దోశ వేయడం, తర్వాత టర్న్ చేసేసుకొని 1 అర స్పూన్ వరకు మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా. చూసారు కదా ఫ్రెండ్స్, బన్ దోశ అయితే చాలా గుల్లగా మనకు నచ్చినట్టుగా నేను మందంగా వేసానండి.
ఛానల్స్ వస్తున్నట్టయితే దయచేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కదా ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.